అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇది కామన్. ఇవాళ మన వీడియో ఏంటంటే బిసి బిసి ఆగి బిసి బిసి ఏదో ట్రై చేద్దాం మనం. రాదు అది. బిసి బిసి ఆగి బిస్మిల్లాబాద్ మాడనా అంతే. వేడి వేడిగా బిస్మిల్లాబాద్ రెసిపీ చూసేద్దాం. అదేనండి సాంబార్ రైస్. మనం తెలుగులో సాంబార్ రైస్ అంటాం, ఇక్కడ కర్ణాటకలో బిస్మిల్లాబాద్ అంటాం. కట్ ఒరిజినల్ బిస్మిల్లాబాద్, అథెంటిక్ కర్ణాటక స్టైల్ బిస్మిల్లాబాద్ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా చూపించేస్తాను. ప్లస్ మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎమ్మ రుచిగా ఉంటుంది, అదిరిపోతుంది. అయితే నేనైతే దీనికి గ్యారంటీ చేయాలను. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఈజీగా ఇట్లా చేయొచ్చండి. అంటే బిస్మిల్లాబాద్ పౌడర్ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. లేదంటే మనము దీన్ని ఆ పౌడర్ని మనం స్టోర్ చేసుకొని 1 month వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే 1 month అంటే నా సజెషన్ 1 month, 2-3 months వరకు బాగుంటుంది. బట్ ఆ 2-3 months తర్వాత మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. నేనైతే 1 month వరకు ఆ పౌడర్ స్టోర్ చేసుకునేటట్టు నేను చెప్తాను, మీరు కావాలంటే చేసుకొని. నేనైతే ఇప్పుడు కరెక్ట్గా ఒక 3%కి సరిపోయేంత బిస్మిల్లాబాద్ చెప్తున్నాను. దాన్ని మెజర్మెంట్స్ చెప్తాను. ఓకేనా? లెట్స్ గో. బిస్మిల్లాబాద్ అండి. మనం ఇప్పుడైతే ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం. ఈ గ్లాస్ మెజర్మెంట్తో మనం రైస్ తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి నేను 1.5 గ్లాసు రైస్ తీసుకుంటున్నా. సేమ్ అంతే క్వాంటిటీలో 1.5 గ్లాసు కందిపప్పు తీసుకోవాలి. అంటే ఈక్వల్ 1:1 అలాగా ఉండాలి. ఓకేనా? అంటే 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు రైస్, అంటే ఒక రైస్కి కందిపప్పు 1 గ్లాస్, అంటే 1:1. సో మనం ఇప్పుడు ఇది వచ్చేసి నేను 3-4% సరిపోతుంది. నేను 3% అనుకున్నాను, ఎందుకంటే కొంచెం బాగుంటే ఎక్కువ తింటాం కదా, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం 3%-4% సరిపోయేంత రెసిపీ చెప్తున్నా. ప్లస్ మనకి ఈ గ్లాస్తో 3% సరిపోతుందంటే ఏంటంటే మ్యాటర్, మనం కందిపప్పు వేస్తాం, అది బాగా ఇదవుతుంది. ప్లస్ కూరగాయలు వేస్తాం, కూరగాయల వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది. దానివల్ల మనకి ఆ క్వాంటిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సరేనా? ఇప్పుడు మనం అయితే కందిపప్పు రైస్ కడిగేసుకుందాం. ఫస్ట్ అయితే ముందుగా అయితే మనము కుక్కర్ తీసుకున్నాం కదా, కుక్కర్లో మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ వేస్తున్నా. ఒకటే వేస్తున్నానండి, 1.5 కొంచెం ఎందుకో హెవీ అయిపోతుంది అనిపిస్తుంది. ఒకటికి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ కందిపప్పు. ఇప్పుడు దీన్ని అయితే కడిగేసుకుందాం ఫస్ట్ అయితే. సో మనం దీన్ని అయితే కడిగేసుకున్నాం. 2 గ్లాసులు అంటే కరెక్ట్గా 2 గ్లాసులు అనుకోండి. 1 గ్లాస్ రైస్ 1 గ్లాస్ కందిపప్పు కాబట్టి మనం 2 గ్లాసులు. ఇప్పుడు నీళ్ళు ఎంత పోసుకోవాలంటే మొత్తం 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇవి 2 గ్లాసులు అయితే మామూలుగా 4 వేస్తాం కదా, ఇది కొంచెం నీళ్ళగా ఉండాలి, అంటే కొంచెం జారుతూ ఉండాలి. కాబట్టి జారుతున్నావురా అన్నట్టు ఇది నోట్లోకి సర్రని జారిపోవాలి కాబట్టి గొంతులోకి, అందుకే నీళ్ళు కొంచెం ఎక్కువ వేస్తున్నాం. నేనైతే ప్రస్తుతానికి 6 వేస్తున్నా, మళ్ళీ కూడా కొంచెం వాటర్ పోస్తా. 2, 3, 4, 5, 6 కరెక్ట్గా 6 గ్లాసుల్లో నీళ్ళు పోసాము. ఇప్పుడు ఇందులో కొంచెం లవణం వేద్దాం. ఉప్పు 1 పావు చెంచా ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ కూడా మనం దాంట్లో బిస్మిల్లాబాద్కి పోపు పెడతాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ప్లస్ నేను ఇప్పుడు ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నానంటే బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, పొటాటో, ఇవన్నీ కొంచెం ఈ సైజులో చూడండి, కొంచెం పెద్ద సైజులో. మీరు కావాలంటే దీంట్లో సొరకాయ వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ప్రజెంట్ నాకు ఉన్న వెజిటేబుల్స్ ఇవే. నేను మళ్ళీ కొంచెం వంకాయ కూడా వేస్తాను. వంకాయ నేను ఫ్రై చేసి వేస్తాను. ఫ్రై చేద్దామా? ఇందులోనే వేసేస్తాను నేను. ఇప్పుడు ఇవైతే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, కడిగేసి. ఇప్పుడు ఇవైతే 1 కప్, అంటే ఎంత తీసుకోవాలంటే క్యారెట్ చూపిస్తాను చూడండి. ఈ సైజ్ క్యారెట్ నేను 1 తీసుకున్నా. 10 12 బీన్స్ తీసుకున్నా. ఈ సైజు క్యారెట్ 1, 12 బీన్స్. అలానే నేను చిన్నది ఆలు వచ్చేసి చిన్నది తీసుకున్నా, పెద్దది ఏం తీసుకోవట్లేదు, చిన్న ఆలుగడ్డ. అలానే 2 వంకాయలు, పెద్ద సైజు వంకాయ, మీడియం సైజు వంకాయలు 2. ఇవి దీంట్లో నేను కట్ చేసి వేస్తాను. ప్రస్తుతానికి ఈ కూరగాయలు అయితే వేసేద్దాం.
ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా పసుపు వేద్దాం. ఉప్పు వేసేస్తాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. నా కన్నులు నీ కన్నులు తెలిసిపోవాలి, ఈరోజు బిస్మిల్లాబాతు పని పట్టాలి. వంకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే నల్లగా అయిపోతాయని. ఒకేసారి డైరెక్ట్గా దీంట్లోనే వేసేద్దామనేసి. దీన్ని కర్ణాటకలో బద్నేకాయ అంటారు. కొంచెం మెత్తగా అయిపోతుంది, నాకు కొంచెం మెత్తగా ఉండడమే ఇష్టం. మీరు కావాలంటే ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, ప్లస్ నేను కుక్కర్లోనే వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే, మేము తినడానికి కాబట్టి నేను ఆల్రెడీ వాడిన ఆయిల్ వాడతా. 1 టేబుల్ స్పూన్ వరకు మామూలు కుకింగ్ ఆయిల్ వేద్దాం, ఎందుకంటే ఇది బాగా ఉడుకుతుంది, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్లు పెట్టుకుందాం. విజిల్లు పెట్టుకోకూడదు, 2 నుంచి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఉప్పు నేను కొంచెమే వేసాను, ఎందుకనంటే మళ్ళీ కూడా మనము పోపుల్లో దాంట్లో వేస్తాం కదా, అందుకోసమే. బండి తినన్న బిస్మిల్లాబాతు. నాకు స్టార్టింగ్లో బిస్మిల్లాబాతు ఎలా చేయాలో తెలియదు. నేను అంటే చూస్తూ నేర్చుకుంటాం కదా, అన్ని ఛానల్స్ చూసేసి మొత్తం కలిపి చేశాను. అదేమైపోయిందంటే గట్టిగా ముద్ద అయిపోయింది. అంటే నాకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎందుకో నాకు కొంచెం అక్కడ మిస్టేక్ అనిపించింది మన తెలుగు ఛానల్స్లో. బట్ దాని తర్వాత నేను కన్నడ ఛానల్ ఒకటి చూశాను, దాంట్లో బాగా అనిపించింది, నేను అది ట్రై చేశాను, సూపర్ అనిపించింది. దాంట్లో కొంచెం మనం కూడా టిప్స్ యాడ్ చేసి మన పర్సనల్ టిప్స్ రెసిపీని అయితే మార్చలేదు, సిమిలర్ ఉంటుంది, కొంచెం ఇంచుమించుగా ఉంటుంది. కాపీడే రెసిపీ అయితే, మా ఓన్ ఏం కాదు. బట్ ఏంటి అనంటే నా స్టైల్లో. ఇప్పుడు మనము బిస్మిల్లాబాద్కి పౌడర్ రెడీ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. లెట్స్ గో పౌడర్. సో మనం ఇప్పుడు బిస్మిల్లాబాద్ పౌడర్ చేసుకుందాం. పౌడర్ కోసం అయితే ముందుగా స్టవ్ మీద పెనం పెట్టేసుకొని దాంట్లో ఊరికే ఒక్క చెంచా అంతా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాడ్లు అన్నీ కరెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు, ఒక్క చిటికెడ మెంతులు వేసుకుందాం. మెంతులు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా ఉద్దిపప్పు, అదే మినపప్పు, అలానే 1 టీ స్పూన్ అంతా శనగపప్పు, దీంతోపాటు ఒక 10 మిరియాలు, ఒక పావు చెంచా వరకు నల్ల మిరియాలు వేసుకుందాం. ఒక అర చెంచా జీలకర్ర, ఒక పావు చెంచా జీలకర్ర అనుకోండి. ఒక 3 లవంగాలు, ఒక 2 ఇంచీల వరకు చెక్క వేసుకుందాం. 2 ఇంచీలు ఉంటుంది అది, నేను కొంచెం అయిపోయి వచ్చింది లాస్ట్ మూమెంట్లో. దాంతోపాటు 3 ఇలాచి, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి లైట్గా ఫస్ట్ దోరగా వేపుకుందాం సిమ్లా పెట్టేసుకొనేసి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఒక 12 ఎండుమిరపకాయలు వేసుకుందాం. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ ఉంటే వేసుకోండి, నా దగ్గర అయిపోయింది, అది వేసుకుంటే ఇంకా కలర్ బాగా వస్తుంది. ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి, వీటిని కూడా దూరగా వేసుకుందాం. ఇవి కొంచెం ఒక 2 నిమిషాల వరకు వేగిన తర్వాత చూడండి, మనకి ఇప్పుడు ఈ చేతికి ఇంత ధనియాలు వస్తాయి కదా, ఇంత ఒక గుప్పెడు అనుకోండి, గుప్పెడు ధనియాలు, దీన్ని కూడా దూరగా వేపుకుందాం. ధనియాలన్నీ బాగా వేగేంత వరకు వేపుకుందాం. ఎందుకంటే మనకి ఇది వేగిందని ఎలా తెలుస్తుందంటే వాసన సూపర్గా వస్తుందండి, డిఫరెంట్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఒక పక్క వేగుతుంది, ఒక పక్క వేగదు. నేను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా సిమ్లో పెట్టి చేస్తున్నా, అప్పుడే మనకి ఈ పప్పులు అవన్నీ లోపల వరకు వేగుతాయి.
మీరు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేస్తారంటే ఆయిల్ లేకుండా వేపుకోండి. ఇది ఇప్పటికిప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఇంత వేస్తున్నా. మాకు కొంచెం నిల్వ ఉండాలి, ఒక 2-3 నెలల వరకు ఈ పొడి స్టాక్ ఉండాలి అన్నప్పుడు మీరు ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో చాలా జాగ్రత్తగా వేయించుకోండి. కొంచెం నా వాయిస్ గట్టిగా మాట్లాడుతున్నా కదా, చాలా రోజులైంది కదా వీడియో చేసి. దాని తర్వాత సేమ్ ఇప్పుడు ఇందులో ఒక పిడికెడు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరు ఇట్లా తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా రెడీమేడ్ దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు. ఒక పిడికెడు. ఈ ఎండు కొబ్బరి వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లైట్గా వేపుకుందాం. అంతే, ఏం ఎక్కువ అవసరం లేదు. ఇది మరీ వేడి మీద వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఈ పెనంలో ఉన్న వేడికే సరిపోతుంది. పిడికెడు మనం ధనియాలు ఇలా వేసాం కదా, సేమ్ అంతే అంతా ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే లాస్ట్లో కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మనకు రైస్ అయిపోతుంది. ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇది బిస్మిల్లాబాద్ పౌడరు. ఇది పౌడర్ చేసేసుకుందాం. చల్లారిపోయింది కంప్లీట్గా. దీన్ని అయితే పొడి చేసుకొని వద్దాం. సో మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. మీరు ఈ పౌడరు చేసేటప్పుడే స్మెల్ అదిరిపోయింది, అదిరిపోలా. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. ఇదైతే నేను వేపుకోవడానికి వేస్తున్నా. ఇది మళ్ళీ నేను వేపేసుకొని కుక్కర్లోనే కలిపేస్తాను, అందుకే దీంట్లో చేస్తున్నా. మీరు పెద్దగా కలుపుకొని దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇవి మనకు వెజిటేబుల్స్ అన్నీ వేగాలి కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నా. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నా. మీరు కావాలంటే కంప్లీట్గా నెయ్యిలో కూడా పోపు పెట్టుకోవచ్చు, బట్ నేను 3:1 పోర్షన్లో తీసుకుంటున్నా. సో ఇది వేడెక్కిన తర్వాత కొంచెం పావు చెంచా ఆవాలు వేసుకుందాం. సో కొంచెం ఇది వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు జీడిపప్పు పలుకులు ఒక 5-6 వేసుకుందాం. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాని తర్వాత ఆనియన్ ఒకటి చిన్నది వేసుకున్నా. యాక్చువల్లీ కర్ణాటక వాళ్ళు ఆనియన్ వేయరు, బట్ మనకు ఆనియన్ ఫ్లేవర్ తగలాలి కాబట్టి వేస్తున్నా. మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడిపోయింది. అబ్బో, అంటే చింతపండు ఈ సైజు, ఒక చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండుని మనం నానబెట్టుకుందాం. నేను నానబెట్టుకోలే, మర్చిపోయినా. ఇప్పుడు నానబెట్టేస్తాను. నీళ్ళు పోసేసుకొని కొంచెం ఎక్కువ అవసరంలే, ఈ చింతపండు నీళ్ళు అయితే సరిపోతాయి. కొంచెం ఆనియన్స్ కలర్ మారిన తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నా. ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేపుకుందాం. ఇక్కడ మనం ఒక పావు చెంచా వరకు ఉప్పు వేసుకోవాలి. నేను వేయడం మర్చిపోయాను. నేను యాక్చువల్లీ మూత పెట్టి వేపుతాను, సో దానివల్ల మనకి త్వరగా ఎగుతుంది అనేసి. ఇవి క్యాప్సికమ్ కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక హాఫ్ టమాటా వేస్తున్నాయి. ఎక్కువ ఎట్లయినా నాకు టమాటా పెద్దగా ఇష్టం ఉండదు. ఒక మీడియం సైజ్ టమాటా హాఫ్ వేస్తున్నా. మీరు కావాలంటే ఫుల్ వేసుకోండి, బట్ నాకు టమాటా ఇష్టం ఉండదు కాబట్టి హాఫ్ వేస్తున్నా. హాఫ్తోనే సరిపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పావు చెంచా పసుపు వేసుకుందాం. దాంతోపాటు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడరు
ఇది మీరు నేను ఆయిల్లో వేసాను కాబట్టి ఇలా వస్తుంది. మీరు డ్రై రోస్ట్ చేసేసుకొని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకుందాం. సో మనకు ఒక్క 2 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత చూసారా మన క్యాప్సికమ్ మెత్తగా అయిపోయింది. సరిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ వేసి ఉడికేలోపు సరిపోతుంది. ఇప్పుడు మనము చింతపండు నీళ్ళు ఒక చిన్న గ్లాస్ అంత అండి, అంత ఎక్కువ అవసరం లేదు. చిన్న గ్లాస్ అంతా చింతపండు నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఒక ఏమంటారు, సేమ్ అంతే చింతపండు ఎంత తీసుకున్నా ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా బెల్లం వేసేసుకొని ఇది బాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేపుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూసారంటే చాలా థిక్గా వచ్చింది కదా మనకి. ఇదైతే లో ఫ్లేమ్లో కరెక్ట్గా ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి వేపుకుందాం. అప్పుడే బాగా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రైస్లో కలిపేసుకుందాం. సో మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కరు మనం మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది చల్లగా. ఇది అప్పలాలు, యాక్చువల్లీ బుడ్డకారాలు బాగుంటాయి, బట్ కానీ నేను బుడ్డకారాలు ప్రస్తుతానికి అయితే లేవు. బుడ్డకారాలు అంటే కారా బూందీ, మేము బుడ్డకారాలు అంటాం. కారా బూందీ బాగుంటుంది, బట్ ప్రజెంట్ కారా బూందీ అవైలబుల్లో లేదు కాబట్టి అప్పలంతో అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, పో గాలి పోయింది గాలి. వావ్, ఇట్స్ సో యమ్మీ. వావ్, కుతుకుతులు ఆడిపోతుంది. ఇప్పుడు దీన్ని చూడగానే మనకు అనిపించింది ఏంటి, కర్రా, వావ్ ఇట్స్ సో యమ్మీ. కుతకుతలాడిపోతున్నా బిస్మిల్లా బాత్, బిస్బిసి ఆగిద్దు బిస్మిల్లా బాత్. చూసారంటే ఎంత సాఫ్ట్గా ఉంది. యాక్చువల్లీ రేషన్ బియ్యం వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను ఈరోజు మామూలు బియ్యం వేసేసాను, కాలిపోతాను చెయ్యి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనకి మసాలా రెడీ అయిపోయింది కదా, ఈ మసాలాను పక్కన పెట్టేసుకొని నేను యాక్చువల్లీ దాంట్లో పోసుకోవచ్చు, మనకు అది కొంచెం చిన్నది కదా, ఇది సరిపోదు కాబట్టి దీంట్లోనే వేస్తున్నా. దగ్గర చూసారా మనకి ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని దాంట్లో కలిపేసుకుందాం. ఇప్పుడు దాంతోపాటు ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని, జస్ట్ ఏం లేదు, ఇది జస్ట్ లైట్గా ఈ మసాలా అన్నది వాష్ చేసేసుకొని ఇందులో పోసేసుకుందాం. ఒక 1/2 లీటర్ అనుకోండి, అంటే 250 ml వాటర్ పోసాను, ఎక్కువ అవసరం లేదు. కడిగి దీంట్లోనే పోస్తా. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకొనేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని, మనకి ఎక్కువ ఏం అవసరం లేదు, ఇంకొంచెం నీళ్ళు పోయాలి, సరిపోదు. ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తున్నా. ఒక్క నిమిషం అది ఉడికితే చాలు, కుతుకుత అనేసి, అంతే. ఎక్కువ మరీ డబల్ బాయిల్ అవసరంలా, జస్ట్ అది హీట్ అయితే చాలు.
మనకి ఈ విధంగా ఊరికే అలా సైడ్లో వాటర్ అట్లా వస్తే చాలు. ఇప్పుడు దీంట్లో బంధువులు వేసేసుకొనేసి, బంధువులు ఏమరకూడదు అడిగిపోయినా, మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చాలు, మనకి ఒక్క నిమిషం పాటు ఇది వేడైతే చాలు. మన బిసిబెల్లాబాత్ రెడీ. దీంట్లో ఇంకొక టిప్ ఏంటంటే, మీకు జీడిపప్పులు కిస్మిస్, జీడిపప్పులు కనపడాలి అంటే ఏం చేస్తారంటే లాస్ట్లో జీడిపప్పులు కొంచెం రోస్ట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఎమ్మి ఎమ్మి ఆనా బిసిబెల్లాబాత్. ఇదేంట్రా 4కి 5 మందికి అయ్యేటట్టుంది. ఇప్పుడు దీంట్లోకి అప్పలాలు. ఆవలింపలు ఏమేమో అయిపోతుంది దీని వాసనకి. నాకు ఇష్టం యాక్చువల్లీ బిస్మిల్లాబాత్. అది వాళ్ళ మన రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, తినండి, అద్దిరిపోతుంది. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.